తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. బోనాలు అన్న వెంటనే లష్కర్ బోనాలు ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి. ఇక సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి స్వరూపం గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మ మన కోసం మనల్ని రక్షించడానికి, దైత్య నాశనము అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి, మన పాపాలను పోగొట్టడానికి, అంటే పాప భీతి అన్నది కలిగి ఉంది అనే విషయాన్ని గుర్తుకు తేవడానికి, పాపాలు చేసే ఆలోచన పూర్తిగా నశించిపోవాలి అనేటట్టుగా అమ్మవారు తన శక్తిని ప్రసరింప చేయటానికి ఉజ్జయిని మహంకాళి స్వరూపంగా ఆలయంలో ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే అమ్మవారి యొక్క ఇక్కడ ఉండడం, దీనికి సంబంధించిన కథ మనందరికీ తెలిసిందే. బోనాలు అనేటప్పటికీ ఇక్కడ ఉన్న హడావుడి పూర్తిగా వేరు. మరి లోపలికి వెళ్ళి ఈ ఉజ్జయిని మహంకాళి స్వరూపాన్ని చూస్తూ కాళీదేవి యొక్క అనుగ్రహం మనకి ఏ రకంగా ఉంటుంది, ముఖ్యంగా మనలో ఉన్న అంతఃశత్రువుల యొక్క నాశనాన్ని మనం కోరుకోవాలి. అటువంటి నాశనం చేస్తూ అమ్మవారు మనం పుణ్యం సంపాదించుకునేటట్టుగా మనకి సహాయం చేస్తుంది. చిన్న చిన్న కోరికలతో కాకుండా మనలో ఉన్న శత్రువులు లేకపోతే రాక్షసత్వాన్ని అంతం చేయి తల్లి అని మహంకాళి అమ్మవారిని అడుగుదాం. పదండి, లోపలికి వెళ్ళి ఈ బోనాల వైభవాన్ని మనం కూడా వీక్షిద్దాం. మైసమ్మ తల్లే
మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే బోనాలే ఎత్తినము తల్లి నీకే అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే మొక్కులను తీర్చినము తల్లి నీకే అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే కళ్ళు సార తెచ్చినము కాపాడమ్మా పిల్ల పాపలందరినీ దీవించమ్మా కట్ట మీద ఎలసినావు ఓ మైసమ్మ మా కట్టాలను కడతెక్కే మా మైసమ్మ అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే అమ్మ తల్లే మైసమ్మ తల్లే అమ్మ తల్లే పెద్దమ్మ తల్లే డమ్ 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 పురమోతా యాయ్ గల్ 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 గజ్జల ఆట డమ్ 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 పురమోతా యాయ్ గల్ 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 గజ్జల ఆట ఆషాఢం జాతరకే ఎదురు చూసినవు తల్లే ఐతారం బోనాలే నెత్తి నెత్తినవు పోతురాజు ఆట చూసి శివాలెత్తినవు అమ్మ తల్లి పలుకులిని మురిసిపోయినవు కష్టాలు కన్నీళ్లు మరసిపోయినవు పేదోడు పెద్దోడు కలసిపోయినవు అమ్మోరికి నైవేద్యం యాటలు కోసి దయచూపే మాయమ్మకి హారతిచ్చినవు తల్లి 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 మైసమ్మ తల్లి 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 పెద్దమ్మ తల్లి 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 మైసమ్మ తల్లి 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 పెద్దమ్మ సారె తెచ్చినామె ఓ మైసమ్మ సీకు సింత లేకుండా చూడోయమ్మ పాట పాడి మొక్కినామె ఓ మైసమ్మ పాడి పంట పదిలంగా చూడోయమ్మ. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ అమ్మవారి ఆషాఢ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు అమ్మవారికి విశేషంగా అభిషేకము అర్చన కుంకుమార్చన జరిపించి తదుపరి అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది. బోనాల సమర్పణ తర్వాత మరుసటి రోజు ఉదయం అమ్మవారికి రంగం కార్యక్రమం జరిపించబడుతుంది. తదుపరి పోతరాజులతోటి అమ్మవారు విశేషంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దేవాలయంలో చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. తదుపరి అమ్మవారిని అంబారి ఊరేగింపుపై జరిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలను దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సదనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై, మాణిక్యాల మాతాకు జై. భక్తులందరికీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి తరపున జాతర శుభాకాంక్షలు, ఉజ్జయిని మహాకాళి దివ్య ఆశీస్సులు శుభాశీస్సులు. ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు శుభాశీస్సులు. జై మహాకాళి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రామ దేవతలు అనేటప్పటికీ గ్రామాలలో ఉంటూ ఆ సరిహద్దులు ఏవైతే ఉంటాయో అక్కడ అమ్మ నిత్యము సంచరిస్తూ ఆ గ్రామాలను ఇంకా చెప్పాలంటే మనందరినీ కాపాడుతూ ఉంటుంది. ఇక పోతరాజు అనేటప్పటికీ పోతరాజు కూడా ఎప్పుడూ రక్షణ బాధ్యత అన్నది వహిస్తూ ఉంటారు, మనందరినీ కాపాడుతూ ఉంటారు. మరి ఈరోజు మనం పోతరాజు అంటే సాక్షాత్తు అమ్మ స్వరూపమే అని అనుకోవాలి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నర్సింగ్ పోతరాజమ్మ. మా గురువు దినేష్ పోతరాజు.
గత భక్తులలో గ్రామ దేవతలు అంటే అమ్మ పులిమేరన పెద్దమ్మ అంటారు, ఎల్లమ్మ అంటారు, మైసమ్మ అంటారు, పోచమ్మ అంటారు. 7 అక్క చెల్లెలకు పోతరాజు ఒక తమ్ముడు. ప్రత్యేకమైన ఆ అమ్మవారికి తమ్ముడు ఒక రక్షకుడు. అమ్మవారి ముంగడ బొడ్రాయిగా ఒక పోత లింగడుగా విలిసిపోతాడు. ఏమైనా దుష్టశక్తులు వచ్చినా వచ్చినా ఈరోగులతోని ఆ దుష్టుని ఎదిరించి వెనుక బోనం కానీ అమ్మవారి ఊరేపు కానీ సేవాకారం చేసేది పోతరాజు. ఆ పోతరాజే తెలంగాణలో పోతరాజు అని పిలుస్తారు, పోతలింగాన్ని అని పిలుస్తారు. అమ్మ సేవకుడు, రక్షకుడు, అడ్బందులో ఉన్న కూడా వేదికుడు. నా పేరు నర్సింగ్ పోదర్ అంటారు. ఈ ఉజ్జయిని మాంకారి లక్ష్మమ్మ, కామేశన, రమేశన ఒక అవకాశం ఇచ్చారు మాకు ఈ గుడికి వేయడానికి. వాళ్ళకు జన్మదినం రుణపడి ఉంటాము. ఇక్కడ అమ్మవారి భక్తులు కానీ బోనాలు కానీ అమ్మ దర్శనం చేసుకోవడానికి ప్రత్యేకమైన అమ్మ ఉజ్జయిని మాంకాలమ్మ, మాణిక్యాలమ్మ, రేణుకెళ్ళమ్మ స్వచ్ఛమైన తల్లులు. వాళ్ళు కొంగు బంగారం నమ్ముకున్న వాళ్ళ కోరిక తీర్చుకొని ఇంటింటి ప్రతి ఒక్క మొక్కుకి ఒక బోనంతోనే కానీ బోనంలో కూడా అమ్మవారికి బెల్లం అన్నము తోటకూర అని ఉంటుంది. అది అమ్మవారికి వెళ్తుంది. ఏ పోతరాజానికి కళ్ళు శాఖ కానీ పానక శాఖ కానీ పోతరాజు బొడ్రాయికి ఎక్కుతుంది. ఇదండి అమ్మవారికి వేసి. మనతో ఉన్నారు కృష్ణదేవరాజు పోతరాజు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. నమస్తే. పోతరాజు గారు, మరి ఇలా ఈ అలంకరణ చేసిన తర్వాత అమ్మ శక్తి ఎలా మీలో ప్రవేశిస్తుంది? ఎట్లయితే మేము రెడీ అవుతుంటామో మాకు పసుపు కుంకుమ అనేది పైన పడుడు స్టార్ట్ అవుతుంటుందో తయారవుతుంటామో కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా శక్తి వస్తుంటుంది అన్నమాట. అమ్మవారి శక్తి మొత్తం రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిసేపు 3-4 నిమిషాలు ఇట్లా అమ్మవారు పైకి వచ్చేసి తర్వాత యథావిధిగా మళ్ళా అయిపోతాం. మేము 2-3 నిమిషాలే ఉంటుంది. అప్పుడు మాకు ఏమవుతుందో ఏం సంగతో మాకే తెలియదు అనమాట. అయితే ఈ పోతరాజు విన్యాసాలు అన్నవి ముఖ్యంగా బోనాల్లో కనిపిస్తుంది కదా, ఇలా ఎందుకు చేస్తారండి? దీని వెనుక ఉన్న కారణం ఏమి? మా పూర్వీకులు, మా తాతలు, మా డాడీ వాళ్ళు పోతరాజులు అవుతుండే. ఇక్కడనే మాది షాప్ కూడా ఉంటుండే, బట్టల దుకాణం. అయితే అమ్మవారి శక్తి, అమ్మవారి ఆకర్షణ అట్లా అమ్మవారికి మేము కోరిన కోరికలు మాకు ఫలించినాయి కాబట్టి మేము ఉజ్జయిని మహంకాళి టెంపుల్ భక్తులం అయిపోయినాము. మా ఇంటి దేవత మహంకాళమ్మ కూడా మేము పోతరాజు కావడం మా అదృష్టం. అంటే మీరు ప్రత్యేకంగా అమ్మవారికి ఏమైనా పూజలు చేస్తూ ఉంటారా? చేస్తామమ్మ. ప్రత్యేకంగా మేము పూజ పునస్కారాలు ఉంటాయి మాకు. అన్నీ కూడా మంత్రతంత్రాలు కూడా అన్నీ ఉంటాయి. మా బందోబస్తులో మేము ఉంటాము. కానీ ఏంటంటే ఏదైనా మంచి కోసం ఉపయోగిస్తాం, చెడు కోసం ఏమి ఉపయోగించము. అటువంటి గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాం మేము. అయితే ఈ చేతిలో ఉన్నది దీని పేరేంటండి? దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది చేతులు అంటే ఇది కొరడా, ఇది ఈరగోల అంటారు, మన శరణకోల అంటారు. ఇది అమ్మవారిది ఆయుధం. ఆ అమ్మవారి ఆయుధము మాకు ఇస్తే దీనివల్ల దృశ్య శక్తులను ఏదైనా ఉంటే దయ్యాలను భూతాలను అనేది దగ్గరికి రానియకుండా అదే మనం వస్తే అడ్డు వస్తే దాన్ని కొట్టుకుంటూ తీసుకొని వెళ్తాము. ఇంకోటి భక్తులకు కూడా మెడలో వేసి వాళ్ళకు కూడా చాలా మంచిగా అవుతుంది. వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నా చేసినా పోతుంది. చాలా అమ్మవారి శక్తిది కాబట్టి మెడలు వేస్తే మనకు కూడా ఇంటికి మంచిగా అవుతుంది. మన పైన ఏమన్నా ఉన్నా దళిద్రం ఉన్నా ఏదైనా మన కీడు ఉన్నా కూడా ఏదున్నా కూడా దళిద్రం ఉన్నా అన్నీ పారిపోతాయి అమ్మ. అందుకే మేము ఇలా శరణకోల వేసి ఇట్లా పసుపు పెట్టి దీవెనార్థిస్తాం మేము మా అక్క చెల్లెళ్ళకు అందరికీ కూడా. మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి, మాంకాలమ్మ మాణిక్యాలమ్మ ఆశీర్వాదాలు ఉండాలి అన్న. పెద్దమ్మ తల్లే, అమ్మ తల్లే, మైసమ్మ
తెచ్చినామె